అందరు ఎప్పటి నుంచో అడుగుతున్న ట్రిప్ వీడియో ఎప్పటి నుంచి పెడతావు, ట్రిప్ పోయి మీరు 3-4 డేస్ అవుతుంది కదా, వీడియో ఎప్పుడు పెడతావు అని అడిగారు. నాకు బోనాలు ఉండడం వల్ల ఈ వీడియో పెట్టడం కొంచెం డిలే అయ్యింది. కానీ ఎట్లాస్ట్ ట్రిప్ వీడియో అయితే ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేసిన. ఈరోజు ట్రిప్ వీడియోలో మేము ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఏ టెంపుల్స్ పోయినాము, ఆ తర్వాత జోగులాంబ దగ్గర ఎట్లా దర్శనం చేసుకున్నాం అనేది జస్ట్ జోగులాంబ వరకే పెడుతున్న ఈ వీడియో. ఒక టెంపుల్ వరకే, అంటే ఓన్లీ మా ఏరియాలో ఉన్న టెంపుల్స్ కవర్ చేసినాము. ఫస్ట్ మేము మంకాలమ్మ గుడికి వచ్చినాము. మంకాలమ్మ టెంపుల్ దగ్గర వంశీ డైలీ పూజ చేస్తాడనమాట. అట్లనే మేము ట్రిప్ పోయే రోజు కూడా టెంపుల్ యొక్క కీస్ కావచ్చు ఏవైనా ఆయన దగ్గర ఉంటాయి. మేము ఫస్ట్ ఇక్కడ అర్చన చేయించుకొని అమ్మవారికి ఆరతి ఇచ్చేసి ఇక్కడ పూజ స్టార్ట్ చేసి వెళ్ళిపోయినాము. అసలు మేము ఈడ పూజ ఎట్లా చేసినాం అనేది చూడరు. అండ్ ఓవరాల్గా మంకాలమ్మ గుడి కూడా యూజ్ అయ్యారు. ఈ గుడి పెయింటింగ్స్ వేసి అన్ని రెడీగా పెట్టుకుంటారు. ఎందుకంటే మేము ట్రిప్ పోయి వచ్చిన తర్వాత ఒక 2 డేస్కి 1 డేకే బోనాలు ఉన్నాయి, అందుకని అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు ఇక్కడ. పక్కా మేము ఏ ట్రిప్ పోయినా ఒక టెంపుల్ని, అంటే ఒక అమ్మవారి టెంపుల్ని పక్కా టచ్ అవుతాము. మా పూజ మేము అట్లా మంకాలమ్మ గుడి కాడ కంప్లీట్ చేసుకున్నాము, అర్చన చేసినాము, ఆరతి తీసుకొని ఫస్ట్ మేము ఈ నుంచి స్టార్ట్ అయిపోయినాము. అదే ఒక 3-4 డేస్లో బోనాల ఫెస్టివల్ ఉందని ఆ పాంప్లెట్ మీరు కూడా యూజ్ చేయండి. నెక్స్ట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసినాము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత దారిలో కట్టమైసమ్మను కూడా దర్శించుకున్నాము. మాకు కావాల్సిన పెట్రోల్ మేము ఆల్రెడీ ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. అట్లా మేము మొత్తం మా ట్రిప్ అంతా అయిపోయేసరికల్లా ఒక 3-4 టైమ్స్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. నెక్స్ట్ మేము ట్రావెల్ చేసి అలంపూర్ జోగులాంబ దగ్గరికి ఎంటర్ అయిపోయి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మన అలంపూర్ జోగులాంబ ఏరియా నుంచి, అంటే ఇబ్రహీంపట్నం నుంచి 225 కిలోమీటర్లు వచ్చింది. మేమైతే అందరం గుడి లోపలికి ఎంటర్ అయిపోయినాము కాళ్ళు కడుక్కొని. అండ్ అలంపూర్ జోగులాంబ గురించి, అంటే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి నాకు తెలిసింది కొంచెం తెలుసుకొని చెప్తాను. అలంపూర్ జోగులాంబ అష్టాదశ శక్తి పీఠాలలో 5వ శక్తి పీఠం. అలంపూర్ జోగులాంబ గుడిలో పూజ చేస్తే కాశీ విశ్వేశ్వరునికి చేసినంత పుణ్యం కలుగుతుందంట. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఇదే. ఇక్కడ ఈ టెంపుల్లో పూజ చేస్తే మనం కాశీలో చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇక్కడ ఉన్న శివుడిని లేదా లింగ రూపాలని మనం ఏమని పిలవచ్చు అంటే కాశీ విశ్వేశ్వరుడు అని అక్కడ ఎలా పిలుస్తారో ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు అని పిలుస్తారంట. బాలబ్రహ్మ అన్న పేరు ఎట్లా వచ్చిందంటే దీనికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. బ్రహ్మ సృష్టి చేస్తున్న సమయంలో ఒక ముని బ్రహ్మదేవుడిని శాపం పెట్టిందంట. బ్రహ్మదేవుడు తన బ్రహ్మత్వాన్ని కోల్పోయినందుకు ఈ అలంపూర్ జోగులాంబ దగ్గరికి బ్రహ్మదేవుడు వచ్చి ధ్యానం చేసుకుందంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ బాలబ్రహ్మేంద్రునిగా పేరు పొందింది. ఈ ఆలయంలో కాలభైరవ స్వామి కూడా ఉందంట. అందుకనే దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారంట. ప్రపంచంలోనే ఎక్కడా లేనట్టు ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కనబడతాయి. అంటే ఈ ప్లేస్ ఎక్కడ ఉండవు, ఓన్లీ అలంపూర్ జోగులాంబలనే ఉంటాయి. మేము ఈ గుడి వీడియోలు తీసినప్పుడు కూడా చాలా శివ మందిరాలు ఉన్నాయి. అసలు ఈ శివ మందిరాల పేర్లేంది అని చెప్పేసి రీసెర్చ్ చేసినాము. చుట్టూన్న దేవాలయాలు కుమార బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, వీర బ్రహ్మ, గరుడ బ్రహ్మ, ఇట్లా కొన్ని పేర్లతోటి ఇక్కడున్న శివాలయాలు ఉన్నాయి. మేమైతే అలంపూర్ జోగులాంబ దర్శనం కూడా చేసుకున్న తర్వాతనే గుడి అంతా ఎక్స్ప్లోర్ చేసినాము. మేము అబ్జర్వ్ చేసింది ఎక్కువ ఏంటంటే ఈ గుడిలో చాలా విగ్రహం, అంటే శిల సంపద అనేది ధ్వంసం చేసి ఉంది. నార్మల్గా ఆల్మోస్ట్ ఒక 100లో ఒక 30-40% విగ్రహాలన్నీ ధ్వంసం చేసిర్రు. కొన్ని ధ్వంసం చేయలేనివి మాత్రమే ఉన్నాయి. ఆల్మోస్ట్ నంది యొక్క తలకాయలు తీసేయడము, దేవుళ్ళ యొక్క కాళ్ళు కట్ చేయడము, అట్లనే మొత్తం శిలారూపాలన్నీ ధ్వంసం చేసిర్రు. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు అక్కడ జోగులాంబ టెంపుల్ దగ్గర మనకు ఫోన్స్ అనేటివి అలో లేవు, అందుకనే నేను వీడియో చూపెట్టలే. దర్శనం చేసుకున్న తర్వాత మాకు నిమ్మకాయ ఇచ్చిర్రు. ఆ తర్వాత ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ చూపెట్టిర్రు. ఇప్పుడు నెక్స్ట్ మేము చూపెట్టబోయే శివ మందిరాలు కూడా నేను ఇందాక చెప్పిన పేర్లలో ఒక పేరు, అంటే గరుడ బ్రహ్మ, అశ్వబ్రహ్మ అని చెప్పేసి కొన్ని చెప్పిన కదా, అట్లనే ఈ శివలింగాలన్నీ. అండ్ ఇక్కడ ఇంకో కొంచెం వెరైటీ ఏంటంటే అప్పట్లో కర్ణుడు, అర్జునుడు వీళ్ళందరూ ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో అమ్మవారి శిరస్సు పైన బల్లి, తాబేలు, గుడ్లగూబ, కపాలం ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కటి ఇండికేట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తేలు న్యాయానికి, అట్లా ఒక్కొక్కటి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చాలా శివ మందిరాలు దర్శనం చేసుకున్నాము. మెయిన్గా అలంపూర్ జోగులాంబ దగ్గర అమ్మవారి కన్నా లింగ రూపాలను ఎక్కువ దర్శించుకున్నాం మేము. ఇక్కడ అమ్మవారు ఉగ్రరూపంగా దర్శనం ఇస్తారు. అండ్ అలంపూర్ జోగులాంబ టెంపుల్ని ఎవరైతే దర్శించుకుంటారో మోక్ష మార్గానికి చేరువలో ఉంటారంట. అండ్ ఇక్కడున్న హిస్టరీ ప్రకారం చెప్పి మీ టెంపుల్కి అయినప్పుడు మాకు ఇంత హిస్టరీ తెలియదు, అంటే ఇంత మహిమ అని తెలియదు. ఇక్కడున్న ప్రతి ఒక్క టెంపుల్ని చూసినాము, అంటే గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాము. 9 దేవాలయాలను దర్శించుకున్నాము. ఇదే జోగులాంబ గుడిలా
వీరభద్రస్వామి టెంపుల్ ఉంది అండ్ కంచి కామాక్షి అమ్మవారు కూడా ఉంది. కంచి కామాక్షి అమ్మవారి విగ్రహాన్ని మీరు కూడా దర్శించుకోర్రి. అండ్ కంచి కామాక్షి అమ్మవారి దగ్గర ఫస్ట్ టైం నాది ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్. అంటే హిందూ దేవాలయంలో ముస్లిం దేవుడు ఏంది అని నాకు వెరైటీగా అనిపించింది. అల్లనే అంటే ఈ గుడిలోనే దర్గా ఉంది అండ్ ఈ గుడి పక్కనే దర్గాకి సంబంధించిన అన్ని మొగళ్ళు కానీ అప్పట్లో ఈ గుడి శిల సంపదని కూల్చేసిన వాళ్ళు కానీ ఎంత ప్లాన్గా కూల్చేసిరు అంటే నంది యొక్క ఏ పార్ట్స్ ఖరాబ్ చేయకుండా జస్ట్ డైరెక్ట్ హెడ్ మీద అంటే మెయిన్ అన్నీ ఖరాబ్ చేసిర్రు అండ్ గుడిని మాత్రం ఏం చేయలేకపోయారు. ఇప్పుడు నేను చూపెట్టే లీస్ట్ మొత్తము దేవుళ్ళు ఎట్లా ధ్వంసం చేసిర్రు అంటే అప్పట్లో వాళ్ళ రైటింగ్ ఎట్లుంది అండ్ దేవుళ్ళని హెడ్ తీసేయడము, కాళ్ళు తీసేయడము అవన్నీ ఇంకా వాళ్ళు కొంచెమైనా సరే స్టోర్ చేసి పెట్టిర్రు. చూస్తారు కదా, మీకే అర్థమైంది. ఒక వెరైటీ హిస్టారికల్ ఎక్స్పీరియన్స్. గుడి అయితే మంచిగా అనిపించింది, మంచి దర్శనం చేసుకున్నాము. అలంపూర్ జోగులాంబ మాకు ఎప్పుడు గుర్తుండిపోయేటట్టు దర్శనం చేసుకున్నాము. బయట నాన్ సీజన్ అయినప్పటికీ ఇట్లాగా మ్యాంగోస్ అండ్ పైనాపిల్ కొనుక్కున్నాము. అంటే కొంచెం వెరైటీగా అనిపించింది, సీజన్ అయిపోయింది కదా, వీళ్ళకి ఎట్లకించి వస్తున్నాయి మామిడికాయలని అనిపించింది. చూడుర్రి, కోత మామిడికాయ ప్లస్ పైనాపిల్ ఇక్కడ ఇది ఫేమస్. అంటే అంతా ఇవే అమ్ముతారు. నేను విజ్ఞానం టెంపుల్ ఉన్న ప్రతి ఒక్కటి టేస్ట్ చేసుకుంటూ పోతాం. అంటే అక్కడ సైడ్ ఏది ఫేమస్ ఉందో అది తినుకుంటూ వెళ్ళినాము. ఒక ఏరియాలో ఒక సెక్షన్ దగ్గర అమ్మవారి చీరలు ఉండే, ఇక్కడ తుంగభద్ర నది కూడా ఉంది. మేము నదిని కూడా చూపెడుతున్నాం. కొద్దిసేపు ఇక్కడ మా ఫోటోల సెక్షన్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ తుంగభద్ర మాతాని కూడా చూపెడుతున్నాయి. చూడండి, పక్కనే తుంగభద్ర మాత కూడా ఉంది. ఇగో ఇక్కడ విగ్రహము. దీనిపైన ఈ 3 days ట్రిప్లో నెక్స్ట్ ఏ దేవుని దర్శించుకున్నాము అండ్ ఇంకో లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్.